అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ హిందూ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు మెయిన్గా అయితే వేప పువ్వు ఉండాలండి, చింతపండు, ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ అంటే ఏవైనా వేసుకోవచ్చు, లైక్ యాపిల్స్ కానీ, గ్రేప్స్ కానీ, దానిమ్మకాయ కానీ, బనానాస్ కానీ, అలా ఏవైనా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం, సాల్ట్, కారం, మామిడికాయ, గుల్లశనగపప్పు అండి. చాలామంది గుల్లశనగపప్పు వేయరు, వేస్తే చాలా బాగుంటుందండి, వేయండి. కొబ్బరికాయ, చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్ వరకు. అలాగే బెల్లం కూడా నానబెట్టుకోండి, ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టాలి చింతపండు అలాగే బెల్లం కూడా. ఈలోపు మనం వేప పువ్వుని తీసుకుందామండి. ఎప్పుడు ఉగాది పచ్చళ్ళలో వేప పువ్వే వేయాలండి, వేప మొగ్గ వేయకూడదు. వేప మొగ్గ వేయడం వల్ల పచ్చడి అన్నది బాగా చేదొచ్చేస్తుంది. పువ్వుని ఇలా సపరేట్ చేయండి, పువ్వుని సపరేట్ చేసిన తర్వాత దాన్ని ఇలా చదరండి. చదిరిన తర్వాత ర్యాక్ వస్తుంది, ఆ ర్యాక్ని మాత్రమే వేయాలండి పచ్చళ్ళలో. ఈ ర్యాక్ని వాటర్లో వేసి ఒకసారి కడగండి, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత మ్యాంగోస్, కోకోనట్, ప్రమోగ్రనేట్, గ్రేప్స్ ఇలా కట్ చేసుకోవాలండి. చిన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి వాటిని. నెక్స్ట్ మనం చింతపండుని నానబెట్టుకుని ఉంచాం కదండి, ఆ వాటర్లో బెల్లాన్ని అయితే వేయండి. బెల్లం వేసి బెల్లం కరిగేదాకా తిప్పండి. ఎలాగో వాటర్ కాబట్టి బెల్లం కరిగిపోద్దండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి బనానాస్ని మిక్సీలో పెట్టండి. ఒక 2 to 3 బనానాస్ పెట్టండి, సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేశాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు, బెల్లం వాటర్లో అయితే ఈ బనానా పేస్ట్ని వేయండి. ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇలా రావాలండి వాటర్ అనేది. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న మ్యాంగోస్, కోకోనట్, గుల్లశనగపప్పు, ప్రమోగ్రనేట్, కొంచెం కారం వేయండి. ఎక్కువ అవసరం లేదు కారం అనేది. కొంచెం సాల్ట్ వేయండి, వేసి బాగా తిప్పండి. తర్వాత మనం వేప పువ్వుని వేయండి, వేసి బాగా తిప్పండి. నెక్స్ట్ చెరుకు వేసుకోండి, మ్యాండేటరీ కాదు, ఉగాది పచ్చడికి చేయాలండి. ఉగాది పచ్చడి చేయాలంటే మెయిన్గా వేప పువ్వు, బెల్లం, చింతపండు కావాలండి, అంతే. రిమైనింగ్ అన్నీ అంత మ్యాండేటరీ ఏమీ కాదు. టేస్ట్ కావాలంటే మాత్రం ఇవన్నీ వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. నా చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే స్టవ్ మీద పెట్టి చేస్తారేమో అనుకున్నా, తర్వాత తెలిసింది స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కలిపేస్తే సరిపోతుంది అని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఆఫ్ హిందూ ఛానల్. See you on next video. Thank you friends. Thanks for watching.